అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. మార్బుల్ షీట్లో ద్వారకా మార్బుల్ షీట్ అంటే చాలా ఫేమస్. సో వాళ్ళ తర్వాత ఐఆర్ మార్ట్ని అయితే లాంచ్ చేశారు. నార్మల్ కస్టమర్స్కి హోల్సేల్ రేట్లకి నార్మల్ కస్టమర్స్కి అయితే ఇవ్వడం మొదలుపెట్టారు. దానివల్ల చాలా సక్సెస్ అయ్యారు. సో మార్బుల్ షీట్స్లో కొత్త రకాల మార్బుల్ షీట్ అయితే వచ్చిందనమాట. డిజిటల్ మార్బుల్ షీట్ అని చెప్పి కస్టమైజ్డ్ మార్బుల్ షీట్ అంటే మీ ఫోటోని కూడా మీ ఇంటి దగ్గర మీరు వాళ్ళకైతే అంటించుకునే విధంగా మనకి కస్టమైజ్డ్ మార్బుల్ షీట్ అయితే వచ్చింది. సో దాని గురించి మనం తెలుసుకోవడానికి కంపెనీ ఓనర్ అయినా మనకి సార్ అయితే ఉన్నారు. సార్ని కనుక్కుని ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి అంటే మనం గతంలో చాలా వీడియోస్ చేసాం. గతంలో మనం చేసిన నార్మల్ మార్బుల్ షీట్ గురించి చేసాం. తర్వాత మీరు చాలా డెవలప్ అయ్యారు, ఐఆర్ మార్ట్ పెట్టారు. ఇప్పుడు మీరు డిజిటల్ మార్బుల్ షీట్ అంటే ఏంటి? యాక్చువల్గా డిజిటల్ మార్బుల్ షీట్కి ఆల్రెడీ ఉన్న మార్బుల్ షీట్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు డిజిటల్ మార్బుల్ షీట్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే షైనింగ్ పరంగా. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసినట్టయితే కనుక ఇవన్నీ డిజిటల్ మార్బుల్ షీట్లు. మీరు ఇది కానీ మీకు చూపిస్తాను వీడియోలో పూర్తిగాని. అలాగే ఏంటంటే కస్టమైజ్డ్ మార్బుల్ షీట్ అన్నారు. కస్టమైజ్డ్ మార్బుల్ షీట్ కూడా ఏంటంటే మనకి ప్రింటెడ్, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫోటో పెట్టచ్చు. వాళ్ళ ఫోటో పంపించినా సరే మనం ప్రింట్ చేసి ఇస్తాం అనమాట యూవీ మార్బుల్ షీట్ మీద. ఇది 10 years వారంటీ ఉంటుంది, 30 years లైఫ్ ఉంటుంది. ఇంకా మనకి పెయింటింగ్ తో సంబంధం, వాల్కేర్ తో సంబంధం, డైరెక్ట్ గా వాళ్ళకి ఫిట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అండి. ఒకసారి మనం వెళ్ళి డిజిటల్ మార్బుల్ షీట్ ఏంటో తెలుసుకుందాం. కస్టమైజ్డ్ మార్బుల్ షీట్ ఎలా ఉంటుందో కూడా మనకి సార్ చూపిస్తారు, పదండి. ఇది వచ్చేసి డిజిటల్ మార్బుల్ షీట్ అండి. ఈ డిజిటల్ మార్బుల్ షీట్ మీరు చూసినట్టయితే కనుక షైనింగ్ పరంగా అనమాట. ఇప్పుడు ఇది చూసారా పైన ఈ ఫిలిం మనం ఇది తీసేగానే మీరు చూసినట్టయితే ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది అనమాట. హెవీ షైనింగ్ ఇది వాల్కి వేసుకున్న తర్వాత 10 years వారంటీ ఉంటుంది, 30 years లైఫ్ టైం ఉంటుంది. అలాగే షైనింగ్ కూడా మనకి 30 yearsలో ఎటువంటి షైనింగ్ పోదండి. షైనింగ్ ఒకవేళ 10 yearsలో పోతే కానీ పీస్ రీప్లేస్మెంట్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఎక్కడైనా రీప్లేస్మెంట్ ఇస్తారని ఏం లేదు. ఆంధ్ర తెలంగాణలో మొత్తం కూడా ఎక్కడైనా మన బ్రాంచెస్ దగ్గరికి వెళ్తే కనుక 56 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం ఏదైనా రేజ్ అయితే ఇప్పుడు వరకు రేజ్ అవ్వలేదు అయితే పీస్ రీప్లేస్మెంట్ గ్యారంటీ అండి. ఓకే, అంటే ఇంకోటి ఇది వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్. అలాగే ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఓకే, ఫ్లెక్సిబుల్. మీరు చూసినట్టయితే ఇది రోల్ కూడా అయిపోతుంది, కానీ ఎరగదు. మరి ఇంత రోల్ అవుతుంది కాబట్టి వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రోల్ ఎందుకు అవుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు మనం గోడ కట్టిన తర్వాత ఇప్పుడు ఇది పెయింటింగ్ లేకుండా పుట్టి లేకుండా అంటున్నాం కదండి. గోడ కట్టిన తర్వాత వాల్ అనేది అంజులేషన్స్ ఉంటాయి, లెవెల్గా ఉండదు. లెవెల్గా ఉండలేనప్పుడు ఈ షీట్ ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల పైన ఎత్తు కింద పాలం ఉన్నా సరే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట. మంచి వాల్ వేసిన తర్వాత మంచి ఎక్సలెంట్. ఇది నార్మల్ డెమో షీట్లు అని మనం ఇక్కడ పెట్టాము. ఇవి వచ్చేసి నార్మల్ మార్బుల్ షీట్లు అనమాట. నార్మల్ మార్బుల్ షీట్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే షైనింగ్ పరంగా సేమ్ షైనింగ్ ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే ఆ హెచ్డి మార్బుల్ షీట్కి వచ్చే షైనింగ్ దాని మీద కొంచెం హెవీ ఉంటుంది అనమాట. నార్మల్ గా మనం ఇదివరకు చూసినట్లయితే ఇప్పుడు గ్రానైట్ టైప్ మోడల్స్ వచ్చాయి గతంలో. అంటే ఇప్పుడు కూడా ఇవి కావాలంటే ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే దీనికి దానికి ఒక ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇది ఒక ప్రైస్ వేరియేషన్ ఉంటే కనుక దానికి దీనికి ఒక 30% 50% వరకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నార్మల్ మార్బుల్ షీట్లు అండి. ఇట్లో ఇది బెడ్రూమ్ కి బాగా యూజ్ చేస్తారు, ఒక బార్డర్ టైపు. తర్వాత ఇది కూడా ఏంటంటే ఇది హాల్కి బాగా యూజ్ చేస్తారండి. ఇది హాల్కి బాగా, ఎందుకంటే ఇప్పుడు డీసెంట్ లుక్ ఉంటుంది కాబట్టి హాల్కి. తర్వాత ఏంటంటే మనకి పూజా గదికి ఇన్నింటిలో బాగా యూజ్ చేస్తారు. మీరు ఇంకోటి ఏం అడిగారంటే కస్టమైజ్డ్ షీట్ల గురించి అడిగారు. కస్టమైజ్డ్ షీట్లు ఏమంటే చాలా ఇది మీరు చూసినట్టయితే ఇది ఒక కస్టమర్ మనకి భద్రాచలం నుంచి కానీ తర్వాత మనకి విజయవాడ నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి బుక్ చేసుకున్నారు అనమాట. వెంకటేశ్వర స్వామి బుక్ చేసుకున్నారు. అందుకని చెప్పి ఈ డిజిటల్ షీట్లు అనేది మనం తీసుకొచ్చాము, కస్టమైజ్డ్ షీట్లు. ఇది వచ్చేసి ఫుల్లీ హెచ్డీ క్వాలిటీ అండి. మీరు కావాలంటే ఏంటంటే నార్మల్గా మనం ఈ విధంగా ఉంది కదండి, అటువైపు మీరు లేయర్ తీయండి. షైనింగ్ కూడా ఏంటంటే మీకు ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది అనమాట. ఫుల్ అసలు చాలా అంటే కళ్ళు జిగేల్మనే విధంగా ఉంటుంది అనమాట. అవునండి, అవును. అంటే ఇప్పుడు కస్టమైజ్డ్ అన్నారంటే మీరు వెంకటేశ్వరం కాదు, కొంతమంది వాళ్ళ పర్సనల్ గా వేరే వాళ్ళ దేవతను లేకపోతే వాళ్ళ ఫోటో కావాలని ఇచ్చుకునే విధంగా ఉన్నారు. కంపల్సరీ అక్కడ వస్తుందండి. అది మినిమం ఏంటంటే 20 days 25 days టైం మాకు ఇవ్వగలిగితే వాళ్ళ నచ్చిన ఫోటో వాళ్ళకి ఏదైతే ఏ సైజులో కావాలో ఆ సైజులో. యాక్చువల్గా స్టాండర్డ్ సైజ్ 8x4, 4x4లో కూడా ఛాన్స్ ఉందన్నమాట. అదే కాకుండా ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా లక్ష్మీదేవిది, అలాగే సాయిబాబాది, ఇది అనకాపల్లి నుంచి సెలెక్ట్ చేసుకున్నారండి. ఇలా డిఫరెంట్ మోడల్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కస్టమైజేషన్ అనేది తీసుకొచ్చాము. రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత నార్మల్ షీట్లు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇవి కూడా హెచ్డీ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫ్లవర్స్ ఓకే, మాకు గాడ్ ఇమేజెస్ ఓకే, తర్వాత హెచ్డీ షీట్లు ఓకే, దాంట్లో మాకు ఏంటంటే సేనరీస్ టైప్ రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సేనరీస్ టైప్ కూడా మనం తీసుకొచ్చాము. ఇది తీసుకెళ్ళిన తర్వాత వర్కర్ని పంపించినంటే మన కంపెనీ తరఫు నుంచి వర్కర్ పంపిస్తాం. ఆల్రెడీ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో 56 బ్రాంచ్లు ఎక్స్పాండ్ అయింది. అవునండి, చాలా. అంటే మీకు చూస్తే నేను చూసిన కంపెనీస్లో ర్యాపిడ్ గ్రోత్ అయిన కంపెనీలో ఐఆర్ మార్ట్ అంటే ద్వారకా
సాయి ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి. దాంట్లో 56 బ్రాంచ్లు అయితే ఎక్స్పాండ్ చేశారు. ఆల్మోస్ట్ వీళ్ళు 2 తెలుగు స్టేట్స్లో చాలా ప్లేస్లు అయితే సర్వీస్ మీరు అందిస్తున్నారు. సర్వీస్ కూడా 100%. ఎందుకంటే ఇప్పుడు మనం షీట్ ఇచ్చడం కన్నా మళ్ళీ కంపల్సరీ వర్క్ చేసామనుకోండి, వర్క్ చేయడంలో కస్టమర్కి ఏ విధంగా కావాలితే వర్క్ చేయగలిగే ఇది కూడా ఉందన్నమాట మన దానికి. ఇంకా ఏమున్నాయి సార్, ఇప్పుడు ఈ ఫ్లవర్ షీట్లు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా డిజైన్, ఇంకా ఇది ఒక డిజైన్ అండి. ఫ్లవర్ కూడా చూడండి, ఇది కూడా మీకు చాలా అవునండి. కవర్ మళ్ళీ వీడియోలో అంత కనిపిస్తుంది తెలియదు కానీ బయట మాత్రం చాలా మంచి ఎక్సలెంట్. ఒకవేళ ఏదంటే కస్టమర్కి మాకు ఇది కావాలి అని చెప్పేసి డైరెక్ట్గా ఒకసారి మన స్టోర్ని ఇక్కడ వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా ఉన్న స్టోర్ని విజిట్ చేసినా మీరు డైరెక్ట్గా చూడవచ్చు. లేదు మన 56 బ్రాంచెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షీట్లు అనేది అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకసారి కాంటాక్ట్ నెంబర్లు కాల్ చేస్తే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నెంబర్లని మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ బుద్ధుడు బొమ్మలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఓకే, ఇది కూడా క్వాలిటీగా ఉంది. ఇది కూడా ఫుల్ క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఉంటుందండి. ఓకే ఓకే. ఏంటంటే వేరే కంపెనీల నుంచి షీట్లు కూడా ఉంటాయి కానీ కాకపోతే ఏంటంటే మేము ఇచ్చే స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ డిజిటల్ షీట్లకి ఎవరు కూడా వారంటీ ఇవ్వరండి. మేము డిజిటల్ షీట్లు కూడా 10 years వారంటీ ఇస్తాం అనమాట. ఇది పీస్ టు పీస్ రీప్లేస్. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ ఉంది, ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే కనుక చాలా మంది రాముల వాళ్ళు పట్టాభిషేకం అడుగుతున్నారు. ఇది కూడా ఒకసారి చూడండి. రాముల పట్టాభిషేకం ఇమేజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవే కాకుండా ఇప్పుడు ఓన్లీ షీట్లైనా మార్బుల్కి వాల్కి మనకి పెయింటింగ్ లేకుండా పుట్టి లేకుండా వేస్తున్నారు. ఓకే, అదే కాకుండా మా సీలింగ్ కావాలి, లేదంటే వాల్స్కి కొంచెం టీవీ యూనిట్ సీలింగ్ ప్యానల్స్ లేకపోతే టీవీ యూనిట్ కొంచెం డెకరేటివ్ ఐటమ్ కావాలి ఇవన్నీ అడిగే పనులు అయితే కనుక అవి కొత్తగా మనం రీసెంట్గా లాంచ్ చేసామండి. ఇవి వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానల్స్ అన్నారు అనమాట. ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటారు. ఫ్లూటెడ్ ప్యానల్స్ కూడా ఎక్కడ డిజైన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. సీలింగ్కి యూజ్ చేసుకోవచ్చు, వాల్కి యూజ్ చేసుకోవచ్చు. వుడ్ టైప్ అనమాట. సీలింగ్కి యూజ్ చేసుకోవచ్చు, వాల్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది. యాక్చువల్గా మనం పిఓపి వేస్తాం, జిప్సమ్ వేస్తాం. జిప్సమ్ వేసిన తర్వాత అది వాటర్ లీకేజ్ వల్ల పెచ్చిగా ఊడొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి అయితే ఆ ప్రాబ్లం ఉండదండి. మ్యాక్సిమం స్ట్రాంగ్గా ఉంటుంది. మ్యాక్సిమం దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనమాట. మీరు చూసినట్టు సేమ్ ఎగ్జాక్ట్ గోల్డిష్ అనమాట. ఇది టీవీ యూనిట్కి బాగుంటుంది. అవునండి, కబోర్డ్లు కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. అదే కాకుండా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాఫ్ట్ ప్యానల్స్ అనమాట అండి. అది ఇది ఫుల్ మీరు చూసారు, అదే ఫ్లెక్సిబిలిటీ కాదు, ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. సాఫ్ట్ ప్యానల్స్ దేనికి యూస్ చేస్తారు? ఇది సీలింగ్ అండి, ఫుల్ సీలింగ్కి. యాక్చువల్గా మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ అనమాట. దీనికి ఉన్న మార్కెట్ ఇప్పుడు ఉన్న ఐటెంలో దేనికి లేదనమాట. చెప్పాలి, అంత ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్, సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఏంటంటే లోపల బయట ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంతా ఇంటీరియర్ కదండి, ఇది ఎక్స్టీరియర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. షేడ్ అవడం గట్రా ఏమి ఉండదు. దానికి వారంటీ కూడా మనం 5 years వారంటీ అనేది వాక్ సీలింగ్ మనం దానికి సంబంధించింది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మన షీట్ మీకు ఇందాక బెండ్ అవుతుందా అని అడిగారు కదా, బెండ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. షీట్కి యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మన ఆర్చెస్ ఉంటాయి కదండి, లోపల మన కిచెన్లోకి వెళ్ళేటప్పుడు కిచెన్ ఓపెన్ ఆర్చ్ కింద కడుతున్నారు. ఓపెన్ ఆర్చ్ కింద కట్టినప్పుడు దాని కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డబ్ల్యూపీసీలు అండి. డబ్ల్యూపీసీలు అండి వచ్చేసి మీకు ఏంటంటే మనకి టీవీ యూనిట్కి కానీ వాల్కి కానీ సీలింగ్ పర్పస్లో ఎక్కువ యూజ్ చేస్తాము. మనకి ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఏ వుడ్ కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ మోడల్స్ ఉంటాయి. మన దగ్గర స్టాక్ కూడా అంతే విధంగా మెయింటైన్ చేస్తాం అనమాట అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీని పరంగా ఏంటంటే స్టాక్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇది బాగుంది, డిజైన్ చాలా బాగుంది, లేటెస్ట్ డిజైన్ అండి ఇది. ఓకే, చూసినట్టయితే ఇది మనకి డైరెక్ట్గా టీవీ కబోర్డ్కి వేసుకుంటే కనుక మంచి ఎక్సలెంట్ లుక్ వస్తుంది అనమాట. తర్వాత ఇవన్నీ కూడా డబ్ల్యూపీసీ ప్యానల్స్ రకరకాల మోడల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పీవీసీ సీలింగ్లో లేటెస్ట్గా నిన్నే లాంచ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. 12 inch అనమాట. మీరు చూసినట్టయితే ఇది విడ్త్ ఎక్కువ ఉంటుంది. అదే 12 inch వెడల్పుని అంటే 1 feet వెడల్పు అండి. తర్వాత థిక్నెస్ వచ్చేసి 9 mm థిక్నెస్ అనమాట. మీరు చూసినట్టయితే ఫుల్ హెవీగా ఉంటుంది అనమాట. సీలింగ్ అండి, సీలింగ్కి డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి దీంట్లో వుడ్ కలర్ ఎక్కువ, ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు, ఇండోర్ యూజ్ చేసుకోవచ్చు అండి. షేడ్ అవడం ఇవన్నీ కూడా మీడియం సీలింగ్ ప్యానల్స్. సైజ్ వేరే 10 inch 10 feet ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి సూపర్ హెవీ సీలింగ్ ప్యానల్స్ అనమాట అండి. ఓకే, మీరు చూసినట్టయితే కనుక ఇది తంబు ప్రెస్ అవ్వదు. యాక్చువల్గా ఏంటంటే ఇది వాల్కి యూజ్ చేసుకోవచ్చు, సీలింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఇలా నొక్కినట్టయితే తంబు ప్రెస్ అవ్వదు కాబట్టి వాల్ ప్లస్ సీలింగ్. మీరు దీంట్లో వుడ్ జాయిస్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ 12 inchలోనే ఇదో టైప్ ఆఫ్ మోడల్ అండి. మళ్ళీ సేమ్ అదో టైప్ ఆఫ్ వుడ్, ఇదో టైప్ ఆఫ్ వుడ్ అనమాట. అదే 12 inchలో. తర్వాత బాగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఏంటంటే ఇదండి. మంచి లుక్, రాయల్ లుక్ ఉంటుంది, మంచి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. గోల్డ్ లైన్ అని చెప్పేసి ప్రతి సీలింగ్కి మీరు ఎక్కడ చూసినా నార్మల్గా సీలింగ్ ప్రతి దానికి ఎక్కువ బాగా యూజ్ చేస్తారనమాట. అసలు ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు చాలా ప్రోడక్ట్స్ చూపించారు, మార్బుల్ షీట్ కానీ
చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఒకసారి ఇది ఎక్కడ యూస్ చేస్తారో ఒకసారి చెప్పండి. అదండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యూవీ మార్బుల్ షీట్, అదే పాలిగ్రానైట్ షీట్, పీవీసీ షీట్ అంటున్నాం కదా, అది యాక్చువల్గా వచ్చేసి మనకి వాల్స్కి పెయింటింగ్ లేకుండా, వాల్ కేర్ లేకుండా, ప్లాస్టింగ్ అయిపోగానే మనకి ఎటువంటి ఇంకా మక్కు ఖర్చు కానీ పుట్టి కానీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా వాల్కి మన గమ్తో ఫిట్ చేయొచ్చు అనమాట. దాని అది కూడా మనకి ఒక 1000 SFT 1100 SFT సైజ్ ఉన్న ఫ్లాట్ కానీ ఇల్లు కానీ మీరు జస్ట్ 2 రోజుల్లో అయిపోతుంది. 2 రోజులు అయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. అలాగే ఏంటంటే ఇప్పుడు వాల్ కేర్ వేయించుకున్న పెయింటింగ్ వేయించుకునే ఏమవుతుందంటే అది 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి మళ్ళీ చేంజ్ అయిపోవడం. అవునండి. మళ్ళీ తర్వాత ఏంటంటే ఏదైనా బల్లులు తిరుగుతాయి, ఇదన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళీ చెదలు పట్టే అవకాశం ఉంది, మొక్కకు కూడా చెదలు పట్టే అవకాశం లేదండి. చెదలు పట్టే అవకాశం లేదు. వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్, లాంగ్ లైఫ్ ఉంటుంది, 10 years వారంటీ, 30 years లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీలింగ్ ప్యానల్స్ ఏంటంటే ఇప్పుడు పిఓపి చేయించుకుంటున్నారు, జిప్సం చేయించుకుంటున్నారు. పిఓపి జిప్సం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చే ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అన్న. ఈ పీవీసీ సీలింగ్ ప్యానల్స్ వచ్చేసి మనకి లాంగ్ లైఫ్ వచ్చేస్తున్నాయి. మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ పోర్టుకో నుంచి లోపల రూమ్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా పీవీసీ సీలింగ్. ఎందుకంటే పిఓపి వేయించుకుంటే ఏమవుతుంది, జిప్సం వేయించుకుంటే చుద్దరు కాబట్టి అది వాటర్ తాగే కట్టిది మనకి పచ్చి కింద ఊడ పడిపోవడం కానీ, లేదంటే మనకి వాటర్ తేమలా కనిపించడం కానీ, తర్వాత ఇవన్నీ చెదలు పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎక్కువ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ WPCలో మోడల్స్ అన్నీ కూడా టీవీ యూనిట్లకు కానీ వాళ్ళకి కానీ అన్నింటికి ఇచ్చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు ఇవన్నీ మనకు ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా? యాక్చువల్గా ఏమంటే ఆర్డర్ చేసుకోవాలంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ 56 బ్రాంచెస్ ఉన్నాయి కదండి. వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక ఆంధ్రాకు నెంబర్, తెలంగాణకు నెంబర్ ఇస్తాం. వాళ్ళు ఆ ఏరియా నుంచి కాల్ చేస్తే కనుక ఆ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ మేము కనెక్ట్ చేస్తాము. అప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు, ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్ర తెలంగాణలో మనం ఏ ప్రైజ్ అయితే చెప్తున్నామో ఒకే ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ప్రైజెస్ ఇక్కడ ఎక్కువ ఉండి అక్కడ తక్కువ ఉండి అలా ఏం లేదు. ఒకవేళ అటువంటి ఏదైనా ఉంటే కనుక మాకు డైరెక్ట్గా కాల్ చేస్తే కనుక కంప్లైంట్ కూడా వాళ్ళు మాకు రైజ్ చేయొచ్చు అనమాట. ఇదండి మొత్తం. ఇంక ఇంటీరియర్ సంబంధించిన ప్రతి దానికి కూడా మేము సజెషన్ కూడా ఇస్తాం. ఈ కలర్ చేసుకోవచ్చు అని సజెషన్ కూడా ఇస్తాం. ఇంకో విషయం ఏంటంటే బ్రో, మీరు డీలర్స్ ఇచ్చారు, ఆల్రెడీ సబ్ డీలర్స్ ఇచ్చారు. ఇవాళ చాలా పెద్ద వ్యవస్థగా మారింది. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, కొత్త జిల్లాలు కానీ, ఇటు తెలంగాణ ఏపీ కొత్త జిల్లాలో రావాల్సి ఉన్నాయి డీలర్స్ కానీ. ఇవి ఒక్కటి దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణలో డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చామని కదండి. కొన్ని జిల్లాలు అయితే కనుక కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 56 అవుట్లెట్స్ ఉన్నాయి కదా. ఇవి కాకుండా చాలా డిస్ట్రిక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక 10-5 డిస్ట్రిక్ట్స్ వరకు ఆంధ్రాలో ఏంటి తెలంగాణలో ఏంటి అవైలబుల్గా ఉన్నాయి. అవి మనం డిస్ట్రిబ్యూటర్ కింద ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. తర్వాత డీలర్షిప్లు కూడా కాన్స్టిట్యున్సీ వారికి అంటే మినిమం 3 lakhs ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ అనేది తీసుకుని వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ప్రాఫిట్స్ కూడా ఏంటంటే 35 అబోవ్ ప్రాఫిట్స్ అనేవి పర్సంటేజ్లో మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అలాగే ఇదే కాకుండా సపోర్ట్ పరంగా కూడా మనం అందిస్తామండి. సపోర్ట్ పరంగా వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కానీ, తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏ టీం నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. ఆల్రెడీ 56 సక్సెస్ఫుల్ బ్రాంచ్లు ఉన్నాయి. అవునండి, అంతే. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ దానికి కావాలంటే ఏ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి? స్కీమ్ నెంబర్ కాంటాక్ట్